హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హైదరాబాదీ స్పెషల్ డబుల్ కా మీఠాని చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. హైదరాబాద్లో ఏ ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళైనా కంపల్సరీ సర్వ్ చేసే ఈ డబుల్ కా మీఠా స్వీట్ రెసిపీని క్యాటరింగ్ స్టైల్లో ఏ విధంగా తయారు చేస్తారో టిప్స్తో సహా చూపించబోతున్నాను. ఈ ఎమ్మీ స్వీట్ రెసిపీ డబుల్ కా మీఠాని జ్యూసీగా, ఇంకా క్రిస్పీగా, టేస్టీగా, సాఫ్ట్గా, క్యాటరింగ్ స్టైల్లో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఈ స్వీట్ రెసిపీని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. డబుల్ కా మీఠా కోసం మిల్క్ బ్రెడ్ని తీసుకుంటున్నాను. మిల్క్ బ్రెడ్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. నార్మల్ బ్రెడ్నైనా తీసుకోవచ్చు. నేను ఒక 5 పీసెస్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ 4 సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి. బ్రౌన్ పార్ట్ తీసేసుకొని బ్రెడ్ హల్వా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే బ్రెడ్ని అలా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే 4 సైడ్స్ బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసుకుంటున్నానండి. తర్వాత ఈ బ్రెడ్ని 4 పీసెస్గా సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసులన్నింటినీ ఒక 20 నిమిషాల పాటు ఎండలో ఎండనివ్వాలి. అలా ఎండలో పెట్టుకున్నామంటే బ్రెడ్ కొంచెం గట్టిపడి క్రిస్పీగా తయారవుతుంది. ఆయిల్ కూడా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదండి. మీకు ఆయిల్కి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగిలిన బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నింటినీ పక్కన పెట్టుకొని వేరొక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే ఇంకొన్ని వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షని వేసుకొని ఫ్రై చేసుకోండి. మీ దగ్గర ఉంటే పిస్తాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. వాటర్ మెలన్ సీడ్స్ వేసుకోవటం వల్ల మనకి తినేటప్పుడు నోటికి క్రిస్పీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి. లేదంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. కోవాని బయట నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా పచ్చి కోవాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికోసం అదే కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. ఇందులోనే మిల్క్ పౌడర్ని 10 రూపీస్ ప్యాకెట్లని 2 తీసుకున్నానండి. మిల్క్ పౌడర్ వేసుకొని ఈ మిల్క్ పౌడర్ని పాలలో కలుపుకుంటూ మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నామంటే దగ్గర పడి మనకి కోవా అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేసుకుంటే తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కోవాని అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇలా 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పానుకు స్టిక్ అవ్వకుండా సపరేట్ అవుతుంది కోవా అనేది. ఇలా రెడీ అయిన కోవాని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లోకి ఒక 1/2 కప్ వరకు పంచదారని తీసుకుంటున్నాను. వెయిట్లో వచ్చేసి 150 గ్రామ్స్ పంచదారని తీసుకున్నాను. ఎంతైతే పంచదారని తీసుకున్నామో అన్నే వాటర్ తీసుకోవాలండి. అంటే 1/2 కప్ వాటర్ తీసుకొని ఈ పంచదార పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. మనకి పంచదార అనేది ఎటువంటి పాకం రానవసరం లేదండి. వాటర్లో పూర్తిగా కరిగితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక 2 కప్పులు పాలను తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 1/2 లీటర్ వరకు పాలను తీసుకున్నానండి. స్వీట్ని తయారు చేసుకోవటానికి పాలను తీసుకునేటప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలండి. అలా తీసుకుంటే స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. పాలని ఒక పొంగు వచ్చేంతవరకు మరిగించుకోవాలి. ఇలాగే కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు పాలను మరిగించామంటే పాలనేవి కొంచెం చిక్కబడిపోయి మనకి స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పాలు కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక 1/4 టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి. డబుల్ కా మీఠాలో ఫుడ్ కలర్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ వేసుకుంటేనే మనకి క్యాటరింగ్ వాళ్ళు చేసే విధంగా ఆ స్ట్రక్చరు కలర్ అనేది వస్తుంది.
ఇలా వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ మొత్తం పాలల్లో కలిసేలాగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు పాలను మరిగించాలి. పాలు మరిగేటప్పుడు సైడ్ ఎడ్జెస్లో మేగడ అనేది అంటుకుపోతుందండి. దాన్నంతా లోపలికి అనుకుంటూ పాలను మరిగించుకోవాలి. తర్వాత సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని పాలలో వేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ని వేసుకునేటప్పుడు మనం తీసుకున్న కడాయి అనేది కొంచెం వెడల్పుగా ఉండేలాగా తీసుకోవాలి. లేదంటే ఒకదానిపైన ఒకటి పడి అన్నీ దగ్గర పడిపోతాయండి. ఇలా కొంచెం వెడల్పుగా ఉంటే బ్రెడ్ ముక్కలు చిదిరిపోకుండా ఉంటాయండి. ఒక 2-3 నిమిషాలు పాలను అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ ముక్కలన్నింటినీ మిగిలిన వైపుకు తిప్పుకోవాలి. ఇలా 2 వైపులకి తిప్పుకుంటూ ఉంటే పాలు అనేవి త్వరగా అబ్జర్వ్ చేసుకొని బ్రెడ్ సాఫ్ట్గా తయారవుతుంది. మరీ ఎక్కువ గరిటె పెట్టి తిప్పారంటే మొత్తం చిదిరిపోయి దగ్గరకు అయిపోతుందండి. బ్రెడ్ పీసెస్ సగం పైనే పాలను అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న కోవాని వేసుకోవాలండి. ఈ కోవాని వేసుకొని ఒకసారి బ్రెడ్ ముక్కలన్నింటినీ 2 వైపులకి టర్న్ చేసుకొని ఉడికించుకున్నామంటే మనకి బ్రెడ్ ముక్కలన్నీ సాఫ్ట్గా తయారైపోతాయి. ఒక 4-5 నిమిషాలు ఇలా ఉడికించుకున్నామంటే పాలు మొత్తం అబ్జర్వ్ చేసుకొని డబల్ కా మీఠా రెడీ అయిపోతుంది. చివరగా ఇందులో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని తీసేసామంటే డబల్ కా మీఠా రెడీ అయిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికించి గట్టిపడేంత వరకు ఉంచకూడదండి. కొంచెం జ్యూసీగా సాఫ్ట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే చల్లారేసరికి డబల్ కా మీఠా అనేది సాఫ్ట్గా జ్యూసీగా క్యాటరింగ్ స్టైల్లో రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న డబల్ కా మీఠాని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినొచ్చు. లేదంటే 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. 1 గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. డబల్ కా మీఠా అనేది పర్ఫెక్ట్గా తయారైపోయింది. అప్పటికప్పుడు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏం స్వీట్ చేయాలో అర్థం కానప్పుడు చాలా సింపుల్గా ఇలా డబల్ కా మీఠాని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇలా తయారు చేసిన డబల్ కా మీఠాని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.